స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుతూ కుటుంబానికి బాలసటగా నిలుస్తున్నారు. చిన్న తరహా వ్యాపారాలు, హస్తకళలు, కుట్టు పని, క్యాటరింగ్, ఆన్లైన్ వ్యాపారాలు వంటి రంగాల్లో శిక్షణ తీసుకుని మహిళలు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్ లో మహిళా సమైక్య సభ్యులు ఉపాధి కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ 2.5 లక్షల స్వంత నిధులతో కుట్టు మిషన్లు, ఇస్తరాకులు తయారు చేసే యంత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ఇంకా అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాకు ఫిక్స్డ్ వేతనం లేదు, డ్యూటీ భద్రత లేదు, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ESIBF లేదు, మళ్ళీ మాకు ఏదన్నా చనిపోతే మాకు ఇవ్వడం లేదు ఏమీ. అలాగే మేము చనిపోతే మా పిల్లలకు కూడా ఏమి ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. పైకి దించుదాం పేదరికం కసిరినా వెనుచూరి గటి ముసిరినా వేల జనం మేలుకొంటే వేకువరాకుండునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం అని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. సమైక్య మహిళా సమైక్య గ్రూప్ అధ్యక్షురాలు ప్రేమలత గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. సమైక్య కార్యదర్శి లలిత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఉపాధ్యక్షురాలు శారద గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మాజీ కార్పొరేటర్ గారు ఈ యొక్క మహిళా సమైక్య గ్రూప్ సభ్యులకు వారు ఆర్థికంగా వారి బలోపేతానికి 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు ఈ 2,50,000 రూపాయలతో ఏమంటారు, దానికి ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటారా? ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటారా? 2,500 రూపాయలు బ్యాంకులలో ఆపుతురా? కొత్త లోన్ వస్తే కట్టాలంట, లోన్ అయిపోయేదాకా ఇన్సూరెన్స్ అంట, మళ్ళీ లోన్ ఇస్తే మళ్ళీ ఇన్సూరెన్స్. అది మరి నేను ఉన్నా మీకోసం, ఇవన్నీ మేము తీసుకురాగలుగుతాం. అది పెద్దది. పావుల వడ్డీ అనేది, మీ జీతాలు అనేది, ఆర్బీల జీతాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో ఉన్నాయి. ఇవైతే నా చేతులు ఉన్నాయో పని చేయించుకోవచ్చు కదా. నేను చెప్పేది అదే చెప్తున్నాను. మీకు ఏ రకంగా నన్ను సొంత డబ్బులు ఇవ్వమంటారా, నన్ను పని చేయమంటారా, వైద్య సహాయం చేయమంటారా, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఇదే చెప్పబోతున్నా. ఇంకా నాకు ఇక మా అన్న కోపం మీద చూస్తుండు చాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. అన్న వచ్చాడు కాగానే మరి అన్ననే అన్నాడు, మరి ఏందమ్మా ఖాళీ కమిటీయాలైనా మరి దాన్ని అట్లనే పెట్టుకొని మరి ఖాళీ పెళ్ళిళ్ళకి కానీ దానికి ఫంక్షన్లకి యూజ్ చేసుకుంటారా? మీరు మహిళలు ఏమన్నా ఆర్థికంగా మీరు ఆర్థికంగా యూజ్ చేసుకొని ఏమన్నా పెట్టుకుంటారంటే కూడా నేను ఖచ్చితంగా నా సొంత డబ్బులు ఇచ్చి మీకు ఆర్థికంగా నేను సాయం చేస్తాను కూడా ఆయన ఇక్కడ వచ్చి చెప్పడం. అన్నంతలందరూ మీరు అడగలే, అన్నంతలందనే మీరు యొక్క కమిటీలు ఉన్నది, మంచి కమిటీలు ఉన్నది, దీన్ని యూజ్ చేసుకొని మీరు ఆర్థికంగా మీరు ఇంకా ఎదగండి అని ఉద్దేశంతో చెప్పి పోగానే మళ్ళీ మీరు కూడా ఆలోచన చేసి అన్న మన ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్కి పోయి అన్న ఇట్లా మేము కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుంటాం, శిక్షణ తరగతులు. ఎవరెవరు అయితే కుట్టు మిషన్లు ఇప్పుడు ఆర్థికంగా చాలామందికి తెలియదు. రెండవది కుట్టు మిషన్లు కావాలి. కుట్టు మిషన్ మనం ఇంకా కావాలన్నా కానీ దాన్ని ఎట్లా నడిపించాలో కూడా తెలియాలంటే ఈ యొక్క శిక్షణ కార్యక్రమాల కోసం మేము కుట్టు మిషన్లు తీసుకొస్తామన్నా, కొద్దిగా మాకు ఆర్థికంగా సాయం చేయాలని ఇమ్మీడియట్ నేను ఇస్తా అమ్మా. అన్న తప్పు కూడా లేదు అక్కడ. మన ప్రేమలతో మా అమ్ములు అడిగిండు ఎంత అవుతుంది ఖర్చు అమ్మానంటే 1,50,000 రూపాయలు ఆవిడవుతుంది. మరి ఏందమ్మా గంట తక్కువ చెప్పిను, మరి ఏందమ్మా గంట తక్కువ చెప్పంటే ఎక్కువ చెప్పి దాన్ని మనం తక్కువ చేయడు కాదు. అసలు 1,50,000లో ఏమైతే చెప్పుర్రామ్మా,
కరెక్ట్ ఎప్పుడు అంటే అరే నోట్ జాగ్రత్తలా నేను ఇంకా అసలు ఇంకో ₹1,00,000 కావాలి, 2.5 లక్షలకు 1,00,000 నోట్ జారీ. అన్న కూడా ఏమంటే సరే నేను 1,00,000 అన్న 1,00,000 నేను ఇస్తా, జగదీష్ అన్న కూడా బాధ్యత ఉండాలి, ఇలా అన్నను కూడా ₹1,00,000 ఇవ్వమంటాను. అన్న నోటుకొని జగదీష్ అన్న నువ్వు కూడా ₹1,00,000 అంటే మనం 1,00,000 2.5 మనం అంటే డబ్బులు ముఖ్యం కాదు, హృదయం కావాలి. ₹10,000 రూపాయ ఆటన్న చారన్న 10 లక్షల 50 లక్షల ₹1,00,000 10 కోట్ల డబ్బులు ముఖ్యం కాదు. మనసు రావాలి, ₹10 ఖర్చు పెట్టాలన్నా కానీ అరే నేను ఇవ్వాలి వీళ్ళకు, నా ఉదయంతో ఇవ్వాలి, ఆ డబ్బులు వీళ్ళకి యూజ్ కావాలి అనే ఉద్దేశంతో అన్న మొత్తం ₹2.5 లక్షలతో మీకు ఇవాళ ఆ ఒక మన మిషన్ల కోసం సాయం చేయడం జరిగింది. ఇవాళ మీరు సంతోషంగా అవి తీసుకున్నాడు. ఒక కనీసం మాకు నెల 15 రోజులు 2 నెలల నుండి మీరు అడుగుతున్నారు అన్న ఎప్పుడు చేద్దాం అంటే మనకు అప్పుడు మన అక్కడ మిషన్లు అవి ఇవి వచ్చి మనకు కొద్దిగా టైం పడి మళ్ళీ మన అన్నకు కూడా అసెంబ్లీలు కూడా అయ్యి నగర్ సమైక్య సభ్యురాల్ని, గ్రూపు లీడర్ని, జనని గ్రూప్ మాది. అయితే మా సమైక్య యొక్క స్పెషాలిటీ ఏంటంటే అన్న, మేము మా సంఘంలో ఉన్న ప్రతి ఏ మహిళ అయినా చనిపోతే ఆ మహిళకి మా సమైక్య తరపు నుంచి 10,000 ఆర్థిక సహాయం అందిస్తాము. అది ప్రతి గ్రూపు నుండి ₹300 వసూలు చేసి ఆ చనిపోయిన సభ్యురాలు కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నా. వారికి కొంచెం ఖర్చులకు వినియోగపడతాయన్న ఉద్దేశంతో మా సమైక్య ఇంత మంచి నిర్ణయం తీసుకొని, ఎక్కడ ఇట్లాంటి నిర్ణయం ఏ సమైక్య చేయలేదన్నా. కాకపోతే మా ఎస్పీ నగర్ సమైక్య ఒకటే చేసింది కాబట్టి మా సంఘం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎస్పీ నగర్ మహిళా సమైక్య సభ్యురాలండి నేను. మాది దాశరథి గ్రూపు. నా పేరు షర్మిల. ఈరోజు మాది రాజశేఖర రెడ్డి అన్నగారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అన్నగారు ఇద్దరు రావడం జరిగింది మా కమిటీ హాల్కి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మిషన్స్, ఇసరాకుల మిషన్ ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. అవి ప్రారంభించడం కోసం ఈ రోజు వచ్చారు. గతంలో కూడా ఈ మా మహిళా భవన్ ని కూడా రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు స్థాపించడం జరిగింది. ఈ రోజు ఈ మిషన్లు ఇచ్చి కూడా మాకు ఎంతో ఉపాధి కలిగించారు. ఒక్క నిమిషం అన్న. ఈ గ్రూప్ లో ఉన్న మహిళలందరికీ ఉపాధి కలిగించడం కోసం మిషన్లని ఇవ్వడం జరిగింది. ఆ మిషన్లను కూడా వాళ్ళ ప్రారంభించడం కోసమని వాళ్ళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మాకు మిషన్లకి ఉన్న ఇతరాకుల మిషన్ కి కలిపేసి మరి రాజశేఖర రెడ్డి అన్న గారు ₹1,00,000 సహాయం చేయడం జరిగింది. అట్లనే జగదీష్ గౌడ్ అన్న ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మిషన్ల ద్వారా మేము ఆర్థికంగా మహిళలంతా అందరము ఉపాధి చేసుకొని ఇంకా డెవలప్ అయిన తర్వాత ఇంకేం కావాలన్నా గానీ మాకు చేయడానికి సహాయం చేయడానికి మహిళలకి ఉపాధి పరంగా ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మాకు రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు ఇద్దరు చెప్పడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు. మా కుటుంబ సభ్యులందరూ, మా ఎస్పీ నగర్ మహిళా సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞతము. ఎస్పీ నగర్ మహిళా సమైక్య సభ్యురాలిని నేను. అందులో ఎస్పీ నగర్ మహిళా సమైక్యకి నేను అధ్యక్షురాలిని. నా పేరు ప్రేమలత. మేము ఇంచుమించు 2010లో ఈ సమైక్య స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సమైక్య స్టార్ట్ చేసినప్పుడు 9 గ్రూపులే ఉండినవి. కానీ ఇప్పుడైతే మరి 16 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 47 సంఘాలకు వచ్చింది. మేమందరం ఒకరికొకరం ఎంతో ఐక్యతగా, ఎంతో ప్రేమతో మరి అందరం సఖ్యత కలిగి మరి ఇంతవరకు మేము నడిపించుకోవడం జరిగింది. ఈ దినాన చేపట్టిన కార్యక్రమం ఏంటంటే, మరి ఎమ్మెల్యే గారైనటువంటి మరి రాజశేఖర రెడ్డి గారు మరి మమ్మల్ని అందరినీ కూడా మా సమైక్యను ఎంతో గౌరవించి ప్రేమించి మరి మాకు జగదీష్ అన్న ₹1,00,000, మరి రాజశేఖర రెడ్డి అన్న ₹1,50,000, ₹2.5 లక్షలు మాకు అందరికీ సహాయం చేశారు. ఎందుకు అంటే మరి మాకు కమిటీ హాల్ కట్టించింది కూడా వాళ్ళే. కమిటీ హాల్ కట్టించిన తర్వాత మాకు ఉపాధి కూడా కల్పించండి అన్న అని మేము అడిగినప్పుడు మరి వాళ్ళు మా యొక్క మాటని మన్నించి మా యొక్క సమైక్య గ్రూపుని వారు గౌరవించి మాకు ₹2.5 లక్షలు శాంక్షన్ చేస్తే దాని ద్వారా మరి మేము ఒక ఇస్తారాకుల మిషన్, దాని తర్వాత కుట్టు మిషన్లు, మాకు హాల్ కి కావాల్సినటువంటి చైర్స్, దానికి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి కొనుక్కోవడానికి వారు మాకు ఎంతో సహాయం చేశారు. మరి దాన్ని బట్టి మేము అందరం కూడా ఎంతో సంతోషంగా ఈ దినాన మేము కూడికను మేము అందరం కూడా చేపట్టాము. మరి ఎంతో ఆనందంగా మేము చేపట్టాము. దీనంతటికి మేమందరం సమైక్య గ్రూప్ వారందరం కూడా ఎంతో ఐక్యతగా ముందుకొచ్చి
మరి ఆర్పి అధ్యక్షురాలు, సెక్రటరీ, ఈ విధంగా ట్రెజరర్ ఉన్నటువంటి ఓబీ మెంబర్స్ మరి సమైక్య సభ్యులందరూ కూడా ఏకీభవించి పని చేశాం కాబట్టి ఈ దినాన్ని కార్యక్రమం చేపట్టుకోవడానికి మాకు అవకాశం కలిగింపబడింది. దీనంతటి కొరకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.